ఫ్రెండ్స్, నాసిక్లో టీసీఎస్ కంపెనీలో మత మార్పిడికి సంబంధించిన విషయాలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. అయితే నిజం చెప్పాలి అంటే కొంతమంది ఈ దుర్మార్గులు చాలామంది టీసీఎస్లో పనిచేస్తున్న ఉద్యోగస్తుల పైన టార్గెట్ చేశారు. అయితే వాళ్ళ టార్గెట్ ఏంటి అనేది కనుక చూసినట్టయితే, ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో, ఎవరైతే మానసికంగా బలహీనంగా ఉన్నారో, వాళ్ళకి వెనకాల అండదండలు లేవో, లేదా వాళ్ళ మైండ్ చంచలంగా ఉందో, ఏదైనా ఒక పెద్ద కష్టంతో బాధపడుతున్నారో, వీళ్ళందరూ కూడా వాళ్ళకి టార్గెట్. అయితే ఇప్పటికే వీళ్ళు మతం మార్పిడి చేసి బలవంతంగా వాళ్ళ చేత గొడ్డు మాంసం తినిపించి రకరకాల నీచమైన పనులకు ఒడిగట్టారు. ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తారంటే హిందూ మతాన్ని అవమానిస్తూ, అవహేళన చేస్తూ, తక్కువ చేసి మాట్లాడటమే కాకుండా వాళ్ళని ముస్లిం మతానికి మార్పించేలా చేయటం, బలవంతంగా నమాజ్ చదివించటం, లేదంటే ఇష్టం లేకపోయినా గొడ్డు మాంసం అంటే బీఫ్ మాంసం తినిపించడం, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. అయితే ఎన్నో సందర్భాలలో ఎంతో మంది ఆడవాళ్ళు హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇవ్వాలని ఎంతో ప్రయత్నించారు. కానీ ఈమె ఉంది కదా, ఈ నిహాద్ ఖాన్, ఈమె వల్లే అంటే రైట్ సైడ్ ఆరెంజ్ కలర్ స్కార్ఫ్ కట్టుకుని చూసారా, ఈమె దుర్మార్గురాలు. ఈమె వల్లే మొత్తం ఇదంతా జరిగింది. సాధారణంగా ఏదైనా ఒక ఆఫీస్లో తేడా జరిగింది అనుకోండి, ఇమీడియట్గా అది కార్పొరేట్ నార్మ్స్ ప్రకారం హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. అప్పుడు ఇమీడియట్గా వాళ్ళు దానిపైన యాక్షన్ తీసుకుంటారు. కంచే చేను మేస్తే అన్నట్టుగా, దేవుడే అన్యాయం చేస్తే అన్నట్టుగా, అక్కడ న్యాయం చేయాల్సిన హెచ్ఆర్ డిపార్ట్మెంట్ పూర్తిగా వాళ్ళని అర్థం చేసుకోకుండా దారుణానికి ఒడిగట్టింది. అయితే వీళ్ళు ఎంతలాగా అంటే, ఒక అమ్మాయికి పెళ్ళయింది కానీ పిల్లలు పుట్టడం లేదనుకోండి, ఆ విషయాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుని రకరకాలుగా ఆమెను మానసికంగా, శారీరకంగా, మాటలతో ఇంకా ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టాలో అన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టారు. మతం మార్చుకోమని చెప్పారు. ఇంకొక కేసు ఏంటి అంటే, ఒక అతను టీసీఎస్లోనే ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అతని తండ్రికి చాలా రీసెంట్గా పక్షవాతం వచ్చింది. డబ్బు సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అతని దగ్గరికి వెళ్ళి అతన్ని అంటే మన హిందూ మతం మీద నమ్మకం పోగొట్టి, అలాగే ఇస్లాం మతం మీద నమ్మకాన్ని పెంచి మతం మార్చుకోమని ఒత్తిడి చేసి సహాయపడతాము అని వాళ్ళని కన్విన్స్ చేసి నానా రకాల మాటలు చేశారు. అయితే అసలు వీళ్ళు ఏం చేస్తారంటే, ఆడవాళ్ళని బలవంతంగా హోటల్స్కి తీసుకువెళ్ళటం, లేదంటే సినిమా హాల్కి తీసుకువెళ్ళడం, అక్కడ లైంగికంగా వాళ్ళని బలవంతంగా అనుభవించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే వీళ్ళు ఎంతకి దిగజారారు అంటే, ఒకానొక సందర్భంలో హోటల్కి వెళ్ళి వాళ్ళని చాలా మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళ నరకం నుంచి కనీసం ఒక 10 నిమిషాలైనా తప్పించుకోవడం కోసం వాళ్ళు వెళ్ళి బాత్రూంలో ఉంటే అక్కడ బయట కూడా వాళ్ళని చాలా అవమానంగా మాట్లాడారు. నిజం చెప్పాలి అంటే వాళ్ళు బాత్రూమ్ మధ్యలో కూడా బయటకు వచ్చి వాళ్ళు ఫోన్ కెమెరా తీసుకుని లోపల ఏం జరుగుతుందో మాకు కనిపించాలి అంటూ అంత దారుణానికి దిగజారిపోయారు. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తుంది. నిజానికి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఇది కార్పొరేట్ ప్రపంచంలో చాలా సహజమైన విషయం, అసలు మీరు దీన్ని కంప్లైంట్గా ఇవ్వకండి అంటూ వాళ్ళకి కొట్టి పడేస్తే ఎవ్వరూ ధైర్యం చేసి పోలీసుల దగ్గరికి వెళ్ళలేకపోయారు. కానీ ఎప్పుడైతే ఒక అమ్మాయి ధైర్యం చేసి పోలీసుల దగ్గరికి వెళ్ళిందో, 1 కాదు, 2 కాదు, 9 కాదు, ఇప్పుడు ఆ సంఖ్య పెరిగిపోతుంది. కేవలం అమ్మాయిలే అనుకుంటే పొరపాటే, ఆ అబ్బాయిలు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇలాగా ఒకటి మించి ఒకటి అన్నట్టుగానే పరిస్థితులు మారిపోయాయి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.